ప్రాచీన భారతదేశం సంస్కృతి నుంచి ఈరోజు ఆధునిక భారతదేశ ప్రయాణం వరకు కూడా మనం చూడగలిగితే గ్రామ స్థాయి వ్యవస్థలో కూడా మనము ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. ఏదైనా సంపదను సృష్టి అయింది అంటే అదేవిధంగా ఏదైనా సేవాభావం కూడా కల్పిస్తున్నామంటే అది కేవలం బీసీ వర్గాల రెక్కల కష్టంతోనే అని అందరికీ తెలిసిన సత్యం. అయితే కూడా బీసీలకి ఒక మంచి స్థానం కల్పించాలంటే, ఒక సముచితమైన స్థానం కల్పించాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు అధ్యక్ష. ఎన్నో ఏళ్ళుగా మనం చూస్తున్నాము ఈ బీసీ వర్గాలు కేవలం ఉత్పత్తి కులాలుగా, సేవా కులాలుగా, అదేవిధంగా చాకరీ కులాలుగా, శ్రామిక కులాలుగా మిగిలిపోయినారు అధ్యక్ష. ఇటువంటి బీసీ వర్గాలను మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ కష్టాలని గుర్తించి, వాళ్ళు ఏదైతే ప్రతి ఒక్క రోజు కూడా అడుగడుగున వాళ్ళ కష్టాలు గుర్తించి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి 50% రిజర్వేషన్ కల్పించినారంటే ఈ సభా సాక్షిగా చాలా గర్వంతో ఈరోజు చెప్తున్నాను. నిజంగా మనమందరూ కూడా ఆయనకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం అధ్యక్ష. 1930లో మనం ఒకసారి చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే అధ్యక్ష, 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది అధ్యక్ష. విలేకరులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అడుగుతారు అధ్యక్ష, అంబేద్కర్ జీ రాత్రంతా మీరు చాలా కష్టపడుతున్నారు, రై అనక పగలనక మీరు చాలా కష్టపడుతున్నారు అంబేద్కర్ జీ, మీరు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏమి చెప్పాలనుకుంటున్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు అధ్యక్ష, దూరం భారతదేశంలో నా ఎస్సీ, ఎస్టీ బంధువులందరూ కూడా మేల్కోలేదు, వాళ్ళ తరఫున నేను ఈరోజు పోరాటం చేసి ఎస్సీ, ఎస్టీలకి నేను రిజర్వేషన్ తెస్తే వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నిజంగా వాళ్ళ హక్కులతో వాళ్ళు బ్రతుకుతారని చెప్పినారు అధ్యక్ష. ఇది ఒక చరిత్ర. అయితే ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ అంబేద్కర్గా సాక్షాత్గా ఒక అభినవ అంబేద్కర్గా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రతి ఒక్క నామినేటెడ్ వర్క్లో పోస్టులో కూడా వాళ్ళకి ఒక సముచితమైన న్యాయం కల్పిస్తున్నారంటే నిజంగా ఇది చాలా అంటే చాలా ఒక గ్రేట్ వర్క్ అని మేమందరూ కూడా ఈరోజు ఆయన్ని నిజంగా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మనము చూసినాం అధ్యక్ష, విన్నాము కూడా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఈ రాజ్యాంగాన్ని రచించాలి అనే ఒక చర్చ జరిగింది అధ్యక్ష. ఆ చర్చలో మహాత్మా గాంధీజీ గారు లేచి ఎవరైతే నిజంగా కులాల వారీగా ఈ సోషల్ ఈక్వాలిటీ లేకుండా బాధితులు ఉంటారో వాళ్లే ఈ రాజ్యాంగం రచిస్తే నిజమైన ఒక న్యాయం ఈ భారతదేశానికి కలుగుతుంది అని చెప్పిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినారు అధ్యక్ష. ఈరోజు సరిగా మనకు స్వతంత్రం వచ్చి 73 ఏళ్ళు అయింది అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరికీ కూడా 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి 12 డైరెక్టర్లు దాన్ని అక్కడ అపాయింట్ చేస్తూ ప్రతి ఒక్క బీసీ కులాలకి న్యాయం చేయాలనేది నిజంగా చాలా ఒక మంచి ఆలోచన అధ్యక్ష. యాదవులు అయితే ఏమి, కురుబళ్ళు అయితే ఏమి, వాల్మీకీలు అయితే ఏమి, మత్స్యకారులు అయితే ఏమి, ఇంకా 139 కులాలకి కూడా న్యాయం చేసినారు అధ్యక్ష. ప్రపంచానికి నాగరికత నేర్పించిన మన రజకులు, మన నాయి బ్రాహ్మణులు అందరినీ కూడా వాళ్ళకి కూడా ఒక బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు అందిస్తూ, ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచారు అధ్యక్ష. ఈరోజు ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా మన జగనన్న ప్రతి బీసీలకు కూడా వాళ్ళ కుల వృత్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడుతూ, అంతరించిపోయిన మన బీసీ కులాల ఒక కులాన్ని మరోసారి ప్రోత్సహిస్తూ బీసీలందరూ కూడా ప్రభుత్వ నిర్ణయంలో, కీలక నిర్ణయంలో కూడా వాళ్ళు కూడా పాల్పంచుకోవాలంటూ బీసీల ఆత్మగౌరవం పెంచాలని ఈరోజు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ భారత రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులే పరిపాలిస్తున్న ఈ తరుణంలో
ఏ ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి బీసీ ఏర్పాటు చేసి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చెల్లించాలనేది ఎవరికి కూడా రాలేదు అధ్యక్ష. అయితే ఈరోజు మా జగనన్న మన రాష్ట్రంలో ఒక బీసీలుగా ఆలోచించి ఒక కురుబ జగన్గా, ఒక వాల్మీకి జగనన్నగా, ఒక జగన్ యాదవ్గా, ఒక జగన్ గౌడగా ఆలోచించి కురుబలందరికీ బీసీలందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు మా జగన్ పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. ఇది రావాలంటే, ఇలాంటి ఆలోచన రావాలంటే a person has to stand in the place of a BC, SC, ST minority, and today our chief minister is a man of vision. ఆ విజన్లో లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి ఈరోజు ఇటువంటి కన్స్ట్రక్టివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు అధ్యక్ష. నిజంగా బీసీలందరూ కూడా చాలా గర్వించే ఒక విషయం అధ్యక్ష. అదేవిధంగా బీసీల ఆశాజ్యోతి మన మహాత్మా పూలే గారు కూడా మహిళా సాధికారత జరగాలని తన ధర్మపత్ని సావిత్రిరావు పూలే గారిని మ్యారేజ్ తర్వాత బాగా చదివించి ఆమెకు మంచి విద్య అందించిన తర్వాత షీ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా అధ్యక్ష. అటువంటి ఒక మహిళా సాధికారత జరగాలని ఈరోజు జగనన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండి మరి మహిళల పట్ల కూడా 50% రిజర్వేషన్ ప్రవేశం పెట్టి మహిళలందరికీ కూడా ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ ఈరోజు 50% మహిళా రిజర్వేషన్తో మహిళల గౌరవం పెంచే విధంగా 50% రిజర్వేషన్ ఇచ్చినారు అధ్యక్ష. ఈ భ్రూణ హత్య జరిగే ఒక తరుణంలో మహిళ ఒక ఈరోజు భ్రూణ హత్య కూడా జరిగే ఒక తరుణంలో మహిళలందరికీ కూడా అండగా ఉండి వైఎస్ఆర్ పోషణ ప్లస్తో మహిళలకి, చిన్నారులకి, బాణింతలకి అందరికీ కూడా ఒక మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అందిస్తూ మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది అధ్యక్ష. అమ్మఒడి స్కీము, నాడు నేడు స్కీమ్ ద్వారా ప్రైవేట్ స్కూల్స్తో కూడా మనం పోటీపడి ఈరోజు పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అధ్యక్ష. ధన్వంతరినే వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తే అమృతం మనది అనేట్లా వైద్య రంగంలో కూడా చాలా మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నాం అధ్యక్ష. ఆ రోజు మనం చూసినాము డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా 10,000 వేస్తూ, పసుకుంకుమ పేరులో 10,000 వేస్తూ ఎట్లా మోసగించినారు అధ్యక్ష. అయితే ఈరోజు జగనన్న ఇచ్చిన మాట ప్రకారము డ్వాక్రా సంఘంలో ఉండే మహిళలందరికీ కూడా రుణమాఫీ చేసి నేనున్నాను, నేను విన్నాను అంటూ మహిళలందరికీ న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వం అడుగువేస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్స్ ద్వారా అవ్వలకి తాతలందరికీ కూడా పరిపూర్ణమైన న్యాయం అందిస్తున్నాం అధ్యక్ష. వైఎస్ఆర్ చేయుత గురించి చాలా డిస్కషన్ జరిగింది అధ్యక్ష. ఒక చిన్న సంఘటన 1974-1976 పీరియడ్లో సుధామూర్తి అంటే అందరికీ తెలిసిన పరిచయం ఉన్న మహిళ. ఆమె ధార్వాడ్ యూనివర్సిటీలో షీ వాజ్ ది ఫస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ. తద్వారా బాంబేలో ఉండే టెలికో కంపెనీలో ఆమె పోయి ఇంటర్వ్యూకి పోతే అక్కడ ఒక బోర్డు వేసినారు అధ్యక్ష, లేడీస్ నీడ్ నాట్ అప్లై అని ఒక బోర్డు వేసింటే ఆమె జంషెడ్జీ టాటా గారి దగ్గర పోయి కొట్లాడి, లేదు మీరు ఇట్లా చేయకూడదు, మహిళలకు ఒక అవకాశం ఉండాలి అని జాబ్లో చేరింది అధ్యక్ష. ఆఫ్టర్ 4 to 5 years నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ చైర్పర్సన్ నారాయణమూర్తి గారు ఆ జాబ్కి రిజైన్ చేసిన తర్వాత ఒక మంచి కంపెనీ పెట్టాలంటే సుధామూర్తి గారు ఒక రూపాయి కూడపెట్టిన 10,000 ఇచ్చి దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ సేవ్డ్ ఫర్ రెయినీ డే అంటూ నారాయణమూర్తికి అందిస్తారు అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా ఒక నిజంగా మహిళా సాధికారత జరగాలని, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలని 45 నుంచి 60 లోపల ఉండే మహిళలందరికీ కూడా మనము 75,000 4 సంవత్సరంలో అందించి వాళ్ళందరికీ కూడా రిలయన్స్ కంపెనీతో, ఐటీసీ కంపెనీతో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళు కూడా ఒక పెద్ద బిజినెస్ ఉమెన్గా బయటపడాలి, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన సీఎం గారు నిజంగా తప్పిస్తున్నారు అధ్యక్ష. అటువంటి ఒక తరుణంలో కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించాలి అని కూడా చాలా బ్యాంక్స్తో కూడా మనం టైఅప్ అయినాం అధ్యక్ష. అంటే ఈ చేయూత ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొని పోవాలా అనేది మా సీఎం గారి లక్ష్యం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా నిజంగా న్యాయం చేస్తూ ఆయన నమ్మించేవాడు నాయకుడు కాదు, నడిపించేవాడే నాయకుడు అనే విధంగా పనిచేస్తూ ఈరోజు జగనన్న ఒక భరోసా ద్వారా, ఒక ఆసర ద్వారా,
ఒక తోడు ద్వారా ప్రతి ఒక్క మహిళ పట్ల ఉండి ఆయన న్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి ఒక సీఎం గారి దగ్గర పనిచేస్తూ ఉన్నానన్న గర్వ నాది. కాబట్టి ఈరోజు మనమందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలందరూ కూడా ఆయనకి మరొకసారి నిండు హృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తూ జై అంబేద్కర్, జై మహాత్మారావు పూలే, జై హో జగన్. థ్యాంక్ యూ.